ఆయన అబ్కే బార్ 400 పార్ అని ఏదో అంటున్నాడు గదా! అంటే అది అదొక స్ట్రాటజీలేండి. అదెందుకంటే హ్మ్. ఇప్పుడు మీరు అపోజిషన్స్ చూసారనుకోండి, హ్మ్. హ్మ్. అందరూ ఏంటంటే 400 పార్ అనేటప్పటికి ఈయనకి 400 ఉండాలని చెప్పి 6000 ఆలోచిస్తున్నారు తప్ప, ఈ హ్మ్. ఈయన ఎట్లాగొట్లా వచ్చేస్తాడనేది మర్చిపోయారు అందరూ జనాలందరూను. అది ప్రాబ్లమ్. అవును. ఆ స్ట్రాటజీ బావుంది. ఆ! అంటే ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ పక్కన పెట్టండి. వాళ్ళే 25, 30% ఉన్నారు సార్. మీరు పక్కన పెట్టండి. కరెక్టేనండి. కానీ కరెక్ట్ ఇప్పుడు నేను కాదని అంటలేదు. కానీ హిందువులు కూడా ఎందుకు ఓటేయట్లేదు మరి? హిందువుల్లో మనమంతా సెక్యులర్ కదా సార్. అదే మరి ఎందుకు సెక్యులరు? అదే చెప్తున్నా. ఓహ్! మ ఈ పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్, హ్మ్. బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్. హ్మ్. ఇండియా మటుకు మనలో అది మన బ్రెయిన్‌లో నింపేసారు సార్. మనం హిందూ స్టేట్ కాకూడదు. మనం సెక్యులరు అని చెప్పి. సెక్యులర్ అయితే మరి వ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఫలానా వాళ్ళకి ఓటేయండి. వీళ్ళకి వెయ్యొద్దు అని వా వా చెప్తున్నారని వాళ్ళు వా వా సెక్యులర్ ఎక్కడయ్యారు? వాళ్ళెదవలు. నువ్వు కాకు అంతే. వాళ్ళు చేసిన ఎదవ పనులు ఎన్ని దారుణమైన పనులంటే మీకు తెలీదండి. 'ఎన్టీ రామారావు' రాకముందర పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే భయపడేవాళ్ళండి జనాలు. హ్మ్. హ్మ్. పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే భయపడేవాళ్ళు. హ్మ్. ఒక్కసారి 'ఎన్టీ రామారావు' వచ్చిన తర్వాత అతన్ని హోమ్ మినిస్టర్ చేశారు. ఎవరినంటే కోడెల అదే అతను శివప్రసాద్. ఆ! కోడెల శివప్రసాదరావు. కాదు. కోడెల శివప్రసాద్ కాదండి. ఆయన మన బ మన ఇక్కడి నుంచి అనంతపుర, కర్నూలు నుంచో నాదెండ్ల అతను భాస్కర్‌రావా? కాదండి. హి వాస్ వెరీ రాడికల్ పర్సన్ అన్నమాట. అతని నుంచి 'రక్త చరిత్ర' అనే సినిమా కూడా వచ్చింది. ఓహ్! ఆ! సో, ఆయన ఓహ్! పరిటాల రవి. పరిటాల రవి అండి. మీకు తెలీదు తెలుసా? నేను ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఓం! నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల. శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇంక ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా రిజల్ట్స్ ఏ పార్టీ రావచ్చు, ఏంటి దాని గురించి మాట్లాడటానికని డాక్టర్ చాగంటి గారిని పిలిచాను. సో, ఇద్దరం కూర్చొని విశ్లేషిద్దాం అసలు ఏ పార్టీ వస్తే మంచిది, ఏ ఏ ఏ పార్టీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అది మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ చాగంటి గారు. ఓం! నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. సో, శాస్త్రి గారు చెప్పండి సార్. ఎలక్షన్స్ అంటున్నారు, రిజల్ట్స్ అంటున్నారు, అయిపోయిందంటున్నారు. కానీ జూన్ ఫస్ట్ ఇంకో ఫేజ్ ఉంది గదా! అహా! జూన్ ఫస్ట్ కాదు సార్. 30 తారీఖు ఒకటో ఏదో ఉన్నట్టుంది. 30కి అయిపోతాయి అన్ని ఎలక్షన్స్. మే 30కి అవుతాయా? ఆ! ఓకే. 30. నేను జూన్ ఫస్ట్ అనుకున్నాను మరి. నేను పొరపాటు చూసుంటాలెండి. లేతే నేనే పొరపాటు పడ్డాను గానీ, బట్ ఆ 6 ఫేజ్ అయితే అయిపోయాయి ఇప్పటికి అందుకని. కానీ ఇప్పుడు ఇంకా ఇంకొకటైతే ఉంది. యాహ్! ఇంకొక్కటుంది. హ్మ్. సో, మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బావుంటుందనుకుంటున్నారు? లేకపోతే ఏ పార్టీ వస్తుందనుకుంటున్నారు? మీ అనాలిసిస్ ఏంటి? నా నా దృష్టిలో అనాలిసిస్ అంటూ నేనేం పెద్ద చేయలేదు గానీ, బట్ హ్మ్. నాకైతే బీజేపీ రావాలనుంది. ఎందుకు అనంటే, అంటే హ్మ్. ఆహ్, కంట్రీ దృష్ట్యా ఏంటంటే, హ్మ్. బీజేపీ వచ్చిందనుకోండి, హ్మ్. బీజేపీ వస్తే ఏంటంటే, ఇప్పుడు మెయిను ఇప్పటికే చూడండి మీరు, ఆహ్, హ్మ్. ఆహ్, పాకిస్తాన్ ఆల్రెడీ సగము నాశనమయింది. హ్మ్. పాకిస్తాన్ ఆల్రెడీ అతలాకుతలంలో ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం హ్మ్. పొజిషన్‌లో. హ్మ్. ఈ మోడీ తీసుకొని. ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే ఇప్పుడు ఒకటేంటంటే ఈళ్ళు ఆహ్, మ బీజేపీ వచ్చిందనంటే మటుకు ఫస్ట్ చేసేదేంటంటే సీఏఏ తీసుకొస్తారు. హ్మ్. కామన్ సివిల్ కోడ్. పాకిస్తాను సగం పాడైపోయిందన్నారు గదా! అదే దానికి చెప్తున్నాను. హ్మ్. ఇవి ఇవి ఇప్పటికేంటంటే మీకు చూస్తే హ్మ్. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు మీరు హ్మ్. ఆలోచించండి. పాకిస్తాన్ ఏ రోజైనా గాని ఇట్లా బీదర్పులరిచిందా? లేదు. లేదు. హ్మ్. హ్మ్. అవునా? అవును. అవును. హ్మ్. హ్మ్. అవునండి. అప్పుడు అ వాళ్ళకి ఆర్టికల్ 370 రద్దు లేనప్పుడు వాళ్ళకి బాగా మనీ ఫ్లో అవుతుండే. ఆ! ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు పా కాశ్మీర్‌లో ఉన్న పార్టీస్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అని, ఆహ్, కాశ్మీర్ హురియత్ వీళ్ళందరూ కూడాను బాగా కలిసిపోయారు కాంగ్రెస్ అవును. గవర్నమెంట్ తోటి.
కలిసిపోయి అవును. విపరీతంగా డబ్బులు తిన్నారు. అందులో అంటే ఇట్స్ ఆల్ అన్‌అకౌంటెడ్ మనీ. వాళ్ళకేం అదేలెండి. ఎవరికీ వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సింది లేదు. అయితే ఏంటంటే ఆహ్, బి బిడ్డ మీది మీరు కనండి. కానీ దానికి ఖర్చంతా మేము భరిస్తాము. కానీ హ్మ్. మీరు మమ్మల్ని ఏమి అడగకూడదు. మేము ఎట్లా పెడుతున్నాం ఏమిటి అన్నట్టు ఉందన్నమాట అది. అది కరెక్ట్ బా చెప్పారు. సో, సో హ్మ్. ఎప్పుడైతే మోడీ గారొచ్చి ఒక కంట్రీలో 'దో విధాన్, దో ప్రధాన్ నహీ రह सकते, దో झंडे नहीं रह सकते' అని అన్నాడో, హ్మ్. దాంతోటేంటంటే వాళ్ళకి మండిపోయిందది బాగా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు అది దాంతోటేంటంటే వాళ్ళకి ఆ టైంలో ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చాలా పీస్‌ఫుల్‌గా పాస్ అయిపోయింది 370 అనేది. అవును. హ్మ్. 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 సో, దాంతోటేంటంటే వాళ్ళకి అది ఇన్‌ఫ్లో మటుకు భలే ఆశ్చర్యకరమైన విషయం స అండి. ఆ! మీరు ఆ సినిమా వచ్చింది సార్. 'ఆర్టికల్ 370' అని ఒక సినిమా చూసాను. వచ్చింది. బా! బా! అసలు ఆ సినిమాలో చూపిచ్చాడు సార్ వాళ్ళు నిజంగా ఎంత ప్లానింగు ఎంత చేశాడు అని చెప్పి. అవునండి. అవునండి. ఇప్పుడు అదయిన తర్వాత మీరు హ్మ్. సో, దాంతోటేంటంటే సగము పాకిస్తాన్‌కేంటంటే డబ్బులు రావటం మానేశాయి. ఇప్పుడు ఎందుకంటే లేకపోతే ఈ కాశ్మీర్‌లో ఉన్న పార్టీలు వాళ్ళకి ఇస్తుండుండే కొంత కొంత డబ్బులు. అవును. కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు డైరెక్ట్‌గా పంపియకుండా ఇట్లా ఇండైరెక్ట్‌గా పంపించేవన్నమాట. యెస్. యెస్. సో అందులో ఆర్టికల్ 370లో క్లియర్‌గా చూపిచ్చాడు. మనీ ఎట్లా వస్తున్నాయి లోపలికని. ఎగ్జాక్ట్‌లీ. అదే. ఆహ్, హ్మ్. వాల్‌నట్స్ దాంతోటి అంటే ట్రేడింగ్ వాళ్ళేం తోటి. చేసేవాళ్ళంటే ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి. దాని ఖరీదు రూ. 10 అనుకోండి. ఓకే. వాళ్ళు దాన్ని ఆహ్, రూ. 5కి ఇండియాకి సప్లై చేసేవాళ్ళు. అవును. ఇక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అది రూ. 5ది రూ. 15కి అమ్ముకొని అది బెనిఫిట్ కంటే ఎక్కువ బెనిఫిట్ అన్నమాట. అవును. సో, ఆ డబ్బుల్ని వీళ్ళకిచ్చేవాళ్ళు. ఈ టెర్రరిస్ట్‌లకి. టెర్రరిస్ట్‌లకి ఇచ్చేవాళ్ళు. హ్మ్. అవును. అది జరిగేది. అవును. చెప్పండి. దాంతోటేంటంటే ఇప్పుడు ఈ డబ్బులు రాకపోవటంతోటి వాళ్ళకి ఆహ్, సగం అల్లాడిపోతున్నారు. హ్మ్. హ్మ్. అది కాకుండా ఇప్పుడేంటంటే మొన్ననే ఒక 2, 3 డేస్ బ్యాకే మోడీ హ్మ్. ఏం చేశాడంటే ఇప్పుడు మీకు సట్లెజ్ రివర్ అని ఉంది. కాశ్మీర్ అటు సట్లెజ్ రివర్ టు ఇంటూ ద పాకిస్తాన్. ఆ! కాశ్మీర్ నుంచి ఎళ్తుందన్నమాట హ్మ్. పాకిస్తాన్‌లోకి. అవును. హ్మ్. హ్మ్. కాశ్మీర్ నుంచి పాకిస్తాన్‌లోకెళ్తుంది ఆ సట్లెజ్ రివరు. హ్మ్. ఇప్పుడు హ్మ్. దాని అది వాళ్ళకి నీళ్లు లేకుండా చేసాడనమాట. ఇప్పుడు క క అది పాకి చేసారా? అయిపోయిందా? అయిపోయింది. ఓహ్! 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 ఓకే. హ్మ్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నీళ్లు కూడా రావన్నమాట ఇండియా నుంచి. ఓహ్ గాడ్! ఆ! 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 సో, ఇప్పుడేంటంటే ఆహ్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే నాకు తెలిసి ఇప్పుడు హ్మ్. పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో అది కూడా తీసేసుకుందాం అనమాట. ఇప్పుడేంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెషర్ తెస్తారనమాట. మాకు వాటర్ లేదు అది ఇది అని. హ్మ్. అప్పుడేమంటాడంటే, "సరే నీకు వాటర్ ఇస్తాను. నాకు పీఓకే ఇవ్వు" అంటాడు. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. నువ్వు నీ హ్మ్. నీ నీ వా బావుంది. ప్లానింగ్ అయితే బావుంది. ఆ! హ్మ్. హ్మ్. ఇవ్ అది లేకపోయుంటే మీకు హ్మ్. ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఫర్ షూర్ ఆయన వస్తాడు అని చెప్పి మళ్ళీ. హ్మ్. 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 సో, అందుకనేంటంటే పక్కా ప్లానింగ్ తోటెళ్ళాడనమాట. హ్మ్. అండ్ అంటే జనాలు కూడా ఆ! చెప్పండి. ఆలోచించాల్సిందేంటంటే ఫస్ట్‌ని ఇప్పుడు ఈ 2 టర్మ్స్‌లో మీరు చూస్తే హ్మ్. బార్డర్స్‌నన్నిటిని సెక్యూర్ చేసుకుంటూ వస్తున్నాడనమాట. అటు చైనా నుంచి గాని అన్నీను. హ్మ్. 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 అవొస్తుండేటప్పటికి ఇప్పుడు హ్మ్. ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ తగ్గిపోయింది. ఇటు అవును. పాకిస్తాన్ నుంచి కానీ, నేపాల్ నుంచి కానీ, ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇన్ఫిల్ట్రేషన్ తక్కువైపోయింది. అవును. ఇట్లాంటి టైంలో అది పీఓకే వచ్చేసేసి హ్మ్. మీకు ఇక్కడి నుంచి పీఓకే వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే పీఓకేలో ఉన్న పీఓకేలో ఉన్న వాళ్ళే ఇండియన్స్ అంటాడు. పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళందరిని పాకిస్తాన్ పంపిస్తాడు. ఓకే. ఓకే. హ్మ్. ఇక ఇక్కడ ప ఇక్కడ ము ఎవరైతే ఆహ్, యాంటీ ఇండియా స్లోగన్స్ చేస్తున్నాడో వాళ్ళందరిని కూడా పీఓకే పంపిస్తాడు. ఓకే. ఓకే. హ్మ్. ఇది హ్మ్. నా హ్మ్. అంచనా. ఐ మైట్ బి అదేలెండి. రాంగ్ హియర్ అదేలెండి. గాని బావుంది. ఏం తప్పులేదుగా కాలిక్యులేషన్స్ కరెక్టే అనిపిస్తున్నాయి నాకు గూడా. హ్మ్. హ్మ్. ఆ! సో, అట్లా హ్మ్. పంపించాడనుకోండి, అప్పుడేంటంటే ఈ ఈ ఈ లోకల్ వ కంట్రీ మొత్తము సేఫ్‌గా ఉంటుందని అని అనుకుంటున్నాడేమో అని నాకనిపించిందనమాట. ఓకే. 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 హుహు. అందుకని ఓకే. ఇవన్నీ దృష్ట్యా ఏంటంటే అదేంటి మోడీ వస్తేనే బావుంటుంది ఇండియాకి అని జెప్పి.
ఓకే. అందుకే ఆయన అబ్ కే బార్ 400 పార్ అని ఏదో అంటున్నాడు గదా! అంటే అది అదొక స్ట్రాటజీలేండి. అదెందుకంటే హ్మ్. ఇప్పుడు మీరు అపోజిషన్స్ చూసారనుకోండి, హ్మ్. హ్మ్. అందరూ ఏంటంటే 400 పార్ అనేటప్పటికి ఈయనకి 400 రాగూడదు ఉండాలని చెప్పి ఆ వేలో ఆలోచిస్తున్నారు తప్ప, ఈ హ్మ్. ఈయన ఎట్లాగొట్లా వచ్చేస్తాడనేది మర్చిపోయారు అందరూ జనాలందరూను. అది ప్రాబ్లమ్. అవును. ఆ స్ట్రాటజీ బావుంది. ఆ! అంటే మీ ఉద్దేశము ఆయనకి మరి 400 దాటుతాడా? నాకు తెలిసైతే మటుకు దాటడనే అనిపిస్తోంది. ఓకే. 3 అంటే ఎన్‌డీఏగా మొత్తం అయినా వచ్చినా 380 వస్తుందేమో నా ఉద్దేశం. ఓకే. అంటే ఉత్తి బీజేపీకి లాస్ట్ టైమ్ 303 వచ్చినియి. ఆ! అది అంతకుముందేమో 3 3 కాదు 2 అప్పుడు 2. 272 అప్పుడు. అంతేనా? అవును. అంతే. అంతే. ఎగ్జాక్ట్‌లీ హాల్ఫ్ ఏదో వచ్చినట్టుంది గదా! అంతేనా? అవునవునవును. కరెక్టేనా 2014లో? 272 కాదు గానీ 285 ఎంతో 287 అనుకుంటా. ఓకే. 283 ఏమో మరి నాకు తెలీదు. జ్ఞాపకం లేదు. మొత్తానికైతే నాదేమో 303 బాగా జ్ఞాపకం. ఎందుకంటే ఆ! నంబర్ బావుంది. సో, సో ఇప్పుడేమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 303నో లేకపోతే 315 అంతకు మించి రావని నా ఉద్దేశము. ఏది బీజేపీకా? బీజేపీ. అంటే బీజేపీగా ఉత్తి బీజేపీ. ఉత్తి బీజేపీ. బీజేపీ. అవును. ఎన్‌డీఏ అంతా కలిపితే 380 దాకా రావచ్చు అని జెప్పి. 380 దాకా రావచ్చు. ఎందుకని 400 పార్ ఎందుకు కాలేకపోతున్నారు? 400 పార్ కాకపోవడానికి నాకు మెయిన్ కారణం ఏంటంటే, ఈ ఈ ఇండియాలో ఈ ఇవాల్టి రోజున ఈ ఆహ్, క కన్వర్షన్స్ ఎక్కువవ్వటం వల్ల హ్మ్. కన్వర్షన్స్‌లో జనాలందరూ ఏంటంటే ఒక వీళ్ళు చర్చిలకి కానీ, మసీదులకు కానీ ఎళ్తే వాళ్ళకంతా స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు. అండ్ వాళ్ళేంటంటే మన భార ఆహ్, సో కాల్డ్ ఆర్య అదేంటి ఆహ్, సనాతన్ ధార్మిక్స్ లాగా వాళ్ళేంటంటే హ్మ్. వాళ్ళ బ్రెయిన్ ఉపయోగించరనమాట. వాళ్ళ పాస్టర్ గాని, వీళ్ళ మౌల్వి ఏది చెప్తే అదే చేస్తారు తప్ప హ్మ్. హ్మ్. అది సో దాంతోటేంటంటే మీకు పర్సెంటేజ్‌లు చాలా తగ్గిపోతాయన్నమాట. అంటే ఇప్పుడు అంటే నాకర్థం కానిదేంటంటే, ఇప్పుడు పేదవాళ్ళందరికీ 5 కిలోల రేషన్ నెలకి ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నాడు కదా! అవన్నీ ఒప్పుకుంటున్నా సార్. అ ఒక్క నిమిషం. ఇస్తున్నాడు. తర్వాత శౌచాలయాలందరికీ కట్టిచ్చిస్తున్నాడు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టిచ్చిస్తున్నాడు. తర్వాత రోడ్లన్నీ పెద్ద విశాలమైన రోడ్లు వేస్తున్నాడు. మంచి ట్రైన్ సర్వీస్ పెడుతున్నాడు. దేశ రక్షణకి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. స్పేస్ రీసెర్చ్‌కి మంచి డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అలానే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోసం వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే స్టార్టప్ గ్రూప్స్‌ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాడు. ఒక్కొక్కళ్ళకి 10,00,000 15,00,000 50,00,000 దాకా ఇస్తున్నాడని విన్నాను. ఇంత డబ్బులు ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ప్లస్ ట్రైన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాడు. రోడ్ సర్వీస్ ఇంప్రూవ్ చేస్తున్నాడు. మనుషుల యొక్క స్థితిగతుల్ని పెంచుతున్నాడు. ఇన్ని చేస్తూ వాటర్ సప్లై చేస్తున్నాడు. ఎలక్ట్రిసిటీ 24/7 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నప్పుడు ఎందుకు ప్రజలకి అది అందట్లేదు? లేకపోతే ప్రజలు ఎందుకు దాన్ని ఆమోదించట్లేదంటారు? 400 పార్ కాకపోవడానికి ఏంటి? సార్ నేనదే అంటున్నాను సార్. మీరిప్పుడు చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో హ్మ్. అదంతా, అదంతా హిందువులు లేకపోతే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ మటుకు బాగా ఉపయోగిస్తున్నారు. ఓకే. కాదండి. మీకు ఇదంతా అందుతున్నది పేదవాళ్ళకే గదా! యాక్చువల్‌గా విన చెప్పాలంటే. వినండి. ఉండండి. మీరు చెప్పారు కదా! హ్మ్. నేను హ్మ్. చెప్పేది వినండి. హ్మ్. ఈ పేదవాళ్ళు కానీ, వీళ్ళకి ఏవిచ్చినా, ఎన్నిచ్చినా కూడాను, వాళ్ళ హ్మ్. వాళ్ళ పాస్టర్స్ కానీ, మౌల్వీస్ చెప్పినవే తప్ప వాళ్ళ బుర్ర వాళ్ళు ఉపయోగించరు. వాళ్ళు బుర్రనేది ఉపయోగించుండుంటే అసలు దేశం ఎప్పుడో బాగుపడేది. ఓకే. ఈ సో వాళ్ళు కాల్డ్ వాళ్ళు ఇప్పుడు మీరు బ్లేమ్ చేయడం నాకు నచ్చలేదు శాస్త్రి గారు. నేను చె నే ఎందుకంటే నేను చెప్తున్నా వినండి. ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి. హ్మ్. మొన్ననే నేనొక పాస్టర్‌ది ఒక వీడియో చూసాను. హ్మ్. ఓకే. హ్మ్. ఆయనేమంటాడో తెలుసా హ్మ్. మీకు? మోడీ మీరు లోకల్‌గా ఎవరికేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. హ్మ్. కానీ సెంటర్‌లో మటుకు మోడీ రాకూడదు. ఎందుకు అనంటే హ్మ్. మాకు రావాల్సిన ఫండ్స్ మాకు రావట్లేదు. హ్మ్. ఓకే. హ్మ్. మేము ఇప్పుడు మాకు 2 ఒక రూ. 100 బయట నుంచి వస్తున్నాయనుకోండి.
అవి అందులో మేము కనీసం ఒక రూ. 2, రూ. 3 బయట వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కూడా లేకుండా పోయింది. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు వాళ్ళ జేబులు నింపుకుండేవాళ్ళు నంబర్ 1 క్రిస్టియానిటీని పెంచుతుండేవాళ్ళు నంబర్ 2. ఇప్పుడేమైందంటే వాళ్ళ జేబుల్లోకే రావట్లేదు. వాళ్ళు ఈ దశమ భాగాల మీదే ఉన్నారు తప్ప అంతకు మించి రావట్లేదు వాళ్ళకి డబ్బులు. సో దాంతోటేంటంటే వాళ్ళకి చాలా కష్టమైపోతుందన్నమాట. అర్థమైందా? నాకు అర్థమైంది క్లియర్‌గా. సో అందుకని ఓకే. కొంత డబ్బులు పక్కకు పోతున్నాయేమో, కానీ మీకు మీద ఖర్చు పెట్టాల్సిన మేము రూ. 2, రూ. 3 కూడా మేము పెట్టలేకపోతున్నాము అని పబ్లిక్‌గా చెప్తున్నాడు. పబ్లిక్‌గా ఇట్లా చెప్తుంటే వాళ్ళు చర్చిలో ఇంకెట్లా చెప్తారో మీరు ఆలోచించుకోండి. యెస్. యూర్ రైట్ శాస్త్రి గారు. యూర్ రైట్. ఇప్పుడు మౌల్వీలకు కూడా ఇంతకుముందు మిడిల్ ఈస్ట్ నుంచి అక్కడి నుంచి వచ్చి మీకు అంతెందుకు ఇప్పుడు నోట్లు డిమానిటైజేషన్ చేసిన కారణం ఏంటి? అప్పట్లో ట్రక్కులు వచ్చేవి డబ్బులు. వెండి చేయడం పంపించడం అంతే కదా. అందుకని ఇవన్నీ మార్చేశాడు. కరెక్ట్ శాస్త్రి గారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ పక్కన పెట్టండి. వాళ్ళే 25-30% ఉన్నారు సార్. మీరు పక్కన పెట్టండి. కానీ కరెక్ట్. ఇప్పుడు నీ కాదని అంటలేదు. కానీ హిందువులు కూడా ఎందుకు ఓటేయట్లేదు మరి? హిందువుల్లో మనమంతా సెక్యులర్ కదా సార్. అదే మరి ఎందుకు సెక్యులరు? అదే చెప్తున్నా. పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్, ఇండియా మటుకు మనలో అది మన బ్రెయిన్‌లో నింపేశారు సార్. మనం హిందూ స్టేట్ కాకూడదు, మనం సెక్యులర్ అని చెప్పి. సెక్యులర్ అయితే మరి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఫలానా వాళ్ళకి ఓటేయండి, వీళ్ళకి వెయ్యొద్దు అని చెప్తున్నారని వాళ్ళు ఎదవలు. నువ్వు కాకు అంతే. అదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు దేశమంతా ఒకటి ఉండాలి కదా, దేశమంతా సెక్యులర్ ఉండాలి కదా సార్. ఇవాళ రోజున వాళ్ళకి ఎట్లా నేను మా ఫ్రెండ్స్‌లో చూస్తున్నాను సార్. పీపుల్ ఆర్ నాట్ అప్రిషియేటింగ్ వాట్ మోడీ హ్యాస్ గివెన్. పీపుల్ జస్ట్ ఆర్ ట్రైయింగ్ టు సీ మోడీ వాట్ ఆల్ రాంగ్ డూయింగ్స్. ఆర్ ఇప్పుడు మోడీ కూడా మనిషే, ఆయన తప్పులు కూడా చేస్తుండొచ్చు, ఏమైనా ఉండుంటాయేమో తప్పులు, నేను కాదనట్లేదు. కానీ అవన్నిటిని పట్టుకొని మోడీ వేస్ట్ అనే స్టేజ్‌లో మాట్లాడుతున్నారు. సో కాల్డ్ సెక్యులరిస్ట్. మీ ఫ్రెండ్స్ ఎందుకు అంటున్నారో నేను చెప్తాను. మీ ఫ్రెండ్స్ మోడీని ఎందుకు కాదంటున్నారంటే ప్యూర్ మోడీ చాయ్ వాలా నుంచి రైజ్ అయ్యి పైకి వెళ్ళాడు. మీరు ఇది అర్థం చేసుకోవాలి శాస్త్రి గారు, వీళ్ళ సైకాలజీ. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఐఐటీలో చదివి ఎంటెక్లు చేసి అవి చేసి ఇవి చేసి కూడా వాళ్ళ కుటుంబానికి మాత్రమే సంపాదించుకోగలుగుతున్నారు తప్పితే వాళ్ళకంటూ ఒక పేరు వస్తలేదు. అందుకని వాళ్ళు జెలసీ ఫీల్ అవుతున్నారు. అందులో కొంతమంది మీ ఫ్రెండ్స్ కొద్దిగా బ్రాహ్మిన్స్ అన్న పొగరు బాగా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? వాళ్ళు బ్రాహ్మిన్సే కాదు, కానీ బ్రాహ్మిన్స్ అన్న పొగరు ఎక్కువ ఉంది. సో దేర్ ఫోర్ వాళ్ళకి ఏంటంటే మోడీ ఈజ్ ఫ్రమ్ ఎ బీసీ కమ్యూనిటీ. హీ హాజ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. మీకు అర్థమవుతుందా? నాకు తెలిసి నాకు ఇండియాలో స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఐఐటీలో చదివారు. వాళ్ళు కేజ్రీవాల్ని భలే మెచ్చుకునేవాళ్ళు 10 ఏళ్ల నుంచి. కేజ్రీవాల్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, అవి ఇవ్వాలి, ఇవి అవ్వాలి అని చెప్పి ఎక్కువగా. ఎందుకంటే ఐఐటీ నుంచి వచ్చాడు అతను, ఐఆర్ఎస్కి వెళ్ళాడు, ఎడ్యుకేటెడ్ పర్సను. అంతేగాని అన్ఎడ్యుకేటెడ్ మోడీ లాగా అవ్వకూడదు. అన్ఎడ్యుకేటెడ్ మోడీ హాస్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అని. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే వీడు ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు. ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ న్యూస్ ప్రకారం వారం రోజుల్లో ఇంకా ఎక్స్టెన్షన్ అడిగాడు బయట ఉండటానికి. కోర్టు ఇవ్వకపోవచ్చు. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. నేనేమంటున్నానంటే ఇంత దారుణంగా ప్రజలు చూస్తున్నప్పుడు నేనేమంటున్నా అంటే ఎవరు చేశారు ఇంత? మోడీ లాగా ఎవరు చేశారు ఈ దేశాన్ని ఒకసారి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. లెక్కలు దిద్దాం, అన్ని లెక్కలు చూద్దాం. ఇప్పుడు 1961 చైనా వార్, 1965 చైనా వార్, పాకిస్తాన్ వార్, 70 పాకిస్తాన్ వార్. 3 సార్లు పాకిస్తాన్తో, 2 సార్లు చైనాతోనూ తలబడింది. అయినా తర్వాత 73 ఎమర్జెన్సీ,
ఏంటండి 73 to 77 దాకా ఎమర్జెన్సీ. అవును. తర్వాత డీస్టెబిలైజ్ చేసింది గవర్నమెంట్. అప్పుడు జనతాదళ్ వాళ్ళు వస్తే వాళ్ళని డీస్టెబిలైజ్ చేసింది ఇందిరాగాంధీ. మళ్ళీ హ్మ్. ఎక్కింది పవర్‌లోకి. అవును. 84లో ఆమెను చంపేశారు. మళ్ళీ పవర్ గాంధీ ఫ్యామిలీకి ఇచ్చారు. అవును. ఆ! వాళ్ళు వాళ్ళు ఆ 4 ఏళ్ళు, 5 ఏళ్ళు తగలెట్టి ఆ బోఫోర్స్. తర్వాత మళ్ళీ ఆ! బోఫోర్స్ కేసు. ఆ! బోఫోర్స్ కేసులు. ఇవి కాకుండా ఎంతమంది కరప్టెడ్ అయ్యారు. కాశ్మీర్ తగలబడిపోయింది. పంజాబ్ తగలబడిపోయింది. ఇన్ని జరిగినియి. అవును. వాజ్పేయి వచ్చాడు. పివి నరసింహారావు వచ్చాడు. వాజ్పేయి వచ్చాడు. వాజ్పేయి కొద్దిగా కంట్రోల్ చేశాడు. అవును. మళ్ళీ వీళ్ళొచ్చారు. వీళ్ళు కాంగ్రెసే వచ్చారు. కాంగ్రెస్ వచ్చి వాళ్ళు 10 ఏళ్ళు 2014 దాకా ఎళ్లారు. ఏం నాశనం చేసిపోయాడు. చేశారండి? నాశనం నాశనం చేసిపోయాడు. చేశారు. అసలు మనం ఈ దేశంలో ఇప్పుడు అమెరికాలో ఉండి ఇక్కడికొచ్చి మనం ఉండడానికి కారణమే కాంగ్రెస్. కాంగ్రెస్. అవును. ఐ అగ్రీ. అవునా కదా! భ్రష్టు పట్టించి దేశాన్ని మీకు తెలీదు శాస్త్రి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు అక్కడున్న చీఫ్ మినిస్టర్‌లు, హోమ్ మినిస్టర్‌లు రోజు ఫ్రైడే అయితే చాలు. నాగార్జున సాగర్‌కెళ్ళి మందు కొట్టి ఇంకెందుకులెండి దురాగతాలన్నీ చేసేవాళ్ళు. హ్మ్. అంత దారుణమైన కేసులు. అసలు చీఫ్ మినిస్టర్‌లు వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. వాళ్ళు చేసిన ఎదవ పనులు ఎన్ని దారుణమైన పనులంటే మీకు తెలీదండి. 'ఎన్టీ రామారావు' రాకముందర పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే భయపడేవాళ్ళండి జనాలు. హ్మ్. హ్మ్. పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే భయపడేవాళ్ళు. హ్మ్. ఒక్కసారి 'ఎన్టీ రామారావు' వచ్చిన తర్వాత అతన్ని హోమ్ మినిస్టర్ చేశారు. ఎవరినంటే కోడెల అదే అతను శివప్రసాద్. ఆ! కోడెల శివప్రసాదరావు. కాదు. కోడెల శివప్రసాద్ కాదండి. ఆయన మన బ మన ఇక్కడి నుంచి అనంతపుర, కర్నూలు నుంచో నాదెండ్ల అతను భాస్కర్‌రావా? కాదండి. హి వాస్ వెరీ రాడికల్ పర్సన్ అన్నమాట. అతని నుంచి 'రక్త చరిత్ర' అనే సినిమా కూడా వచ్చింది. ఓహ్! సో, ఆయన ఓహ్! పరిటాల రవి. పరిటాల రవి అండి. మీకు తెలీదు తెలుసా? నేను ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు రాత్రి 10 అయితే చాలండి. రాత్రి 10 కూడా 9 అయితే చాలు. రోడ్ల మీద తాగి నానా యాగి చేసేటోళ్ళు ఈ రౌడీ మూకలు. హ్మ్. అలాంటిది పరిటాల రవి హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు, ఒకరోజు ఎందుకో నేను ఈ కాలేజ్ క్యాంపస్ నుంచి రావాల్సొచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నా, ఈ ఈ రౌడీ వెధవలంతా రోడ్డు మీద ఉంటారని. వస్తుంటే సున్సాన్ కామ్‌గుందండి. హ్మ్. పోలీసోళ్ళు పహారా కాస్తున్నారు. నన్ను హ్మ్. ఏంది భయ్యా ఎప్పుడు లేనిది ఇప్పుడు మీరు ఇట్ట చేస్తున్నారంటే, బాబు మా హోమ్ మినిస్టర్ తడాఖా ఇది. ఒక్క హ్మ్. రౌడీ వెధవను ఉండనివ్వలేదంటండి. హ్మ్. అందరిని పిలిచి వార్నింగ్ ఇచ్చేసిండట. మీరు ఆ! చస్తారా? కామ్‌గా ఉంటారా? ఆ! ఆ కక్షతో ఆయన్ని బాంబ్ పెట్టి లేపేశారు. హ్మ్. అది తర్వాత సంగతి. కానీ ఎంత ఖాముష్ అయిపోయిందంటే అంత ఖాముష్. హ్మ్. ఇట్ వాస్ ఎ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మై ఎంటైర్ లైఫ్ ఇన్ తెలుగు స్టేట్స్. ఆ! అసలప్పుడు నేనెంత పీస్‌ఫుల్ ఫీల్ అయ్యానంటే థిస్ ఈస్ హౌ రామరాజ్యం అంటే ఇట్లుండాలనుకున్నా. హ్మ్. మరి నేనేమంటానంటే కాంగ్రెస్ పాలన ఎంత దురాగతాల పాలంటే, ఎంత దుర్మార్గం అంటే అవునవును. మీకు తెలీదండి. నాకు అక్కడ లోకల్ లీడర్‌లు పెద్ద పెద్ద వస్తాదులు తయారైపోయిర్రు. అవును. లంచాలు తిని, మరిగి, పైసలతో బలిసిపోయి చండాలంగా తయారయ్యారు వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ అట్లాగే అవుతుందిలెండి మళ్ళీ. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో అదే అయింది గదా! అవును. అవును. నేను ఇప్పుడు ఇది రామారావు సంగతి చెప్తున్నా బీజేపీకి దానికి సంబంధం లేదనకండి అనుకోకుండా చెప్తున్నా. ఎందుకంటున్నానంటే, కాంగ్రెస్ పాలనని నేను వ్యతిరేకిస్తూ చెప్తున్నా నేను. అవును. అవును. ఇంత చండాలంగా చేసి పెడితే దాన్ని సర్దారు. ఇప్పుడుకొచ్చి కాస్త సర్దుకొని దేశం బాగుపడుతోంది కొంత. ఇప్పటికీ ఐ సే కరప్షన్ విపరీతంగా ఉంది. కాదని అవును. అంటలేదు. మీరు లాస్ట్ ఎలక్షన్‌లోనండి 2019లో ఎలక్షన్‌లో 4,500,00,00,000 పట్టుబడ్డాయి. అంటే ఇంకెంత నాలుగు పట్టుబడకుండా ఉన్నాయో. ఆ! 4000 అది ఫస్టు. 4,500,00,00,000 పట్టుబడ్డాయి. ఏది ఈ ఎలక్షన్‌లో. హ్మ్. ఇప్పుడు 9,000,00,00,000 పైన పట్టుబడ్డాయి. అయ్య బాబోయ్! అది సంగతి. మీరు చెప్పండి మీరు ఎంత డబ్బులు బయటికి తీశారండి మోడీని ఓడించడానికి? అంత డబ్బులు బయటికి తీశారు. అవును. చాలా తీశారులే. హ్మ్. అయితే మోడీ ఏంటంటే 2 అబద్దాలు మెయిన్‌గా చెప్పాడండి. హ్మ్. 2 అబద్దాలు చెప్పాడు. ఒకటేంటంటే తమిళ్ ఈస్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు. హ్మ్. అది తప్పు. హ్మ్. ఆయనదే తప్పని ఎందుకంటున్నానంటే ఆయన అంతకుముందు ఒక స్పీచ్‌లో ఒకప్పుడు స్పీచ్‌లో వేద్ కిస్నే దియా కిసికు భీ పతా నహీ. హ్మ్. వేదం ఎవరి చేత అంత ఓల్డ్ అది హ్మ్. అని చెప్పి
సాంస్క్రిట్ ఈజ్ తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అని ఇప్పుడు చెప్పాడు. ఎందుకంటే తమిళనాడులో కావాలి కాబట్టి సీట్. ఓకే, అది రాజకీయం. కానీ అట్లా అబద్ధం చెప్పకూడదు. తమిళ్ మేబీ వన్ ఆఫ్ ది ఓల్డ్ లాంగ్వేజెస్, బట్ నాట్ ఇట్స్ ద ఓల్డెస్ట్ కాదు. అవును. సో ఇది ఒక అబద్ధం. రెండో అబద్ధం చెప్పాడు. రెండో అబద్ధం ఏంటంటే, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు మళ్ళీ సంబంధం పెట్టు. మీకు అర్థమైందా? అది మటుకు లాస్ట్ ఎలక్షన్స్ లోనేమో చంద్రబాబు నాయుడు అపోజ్ చేసి, ఎలా అపోజ్ చేశారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసాడు కాబట్టి. అవును. కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం కుటుంబ పాలన చేశాడు. వాళ్ళ మామనే ఆయన వెన్నుపూట పొడిచాడు అవును. అని చెప్పిన ఆయన ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? పాలిటిక్స్. నేనేమంటున్నా అంటే, నువ్వు కూడా సిన్సియర్గా లేవు అంటున్నాను నేను. కరెక్టే అనుకోండి, కానీ ఉన్న వాళ్ళలో కాదండి. యు గట్ టు బి నార్మల్. నువ్వు కూడా ఓటింగ్కి నువ్వు కూడా దిగిపోయావు నాకు ఓట్లు కావాలని చెప్పి. తప్పు అంటున్నా నేను. కరెక్టే, కానీ అంటే నువ్వు చేసిన పని ప్రజల్లోకి వెళ్ళాలంటే, ఈ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఒక్క బీజేపీ నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి మోడీ ఇన్ని పనులు చేశాడని చెప్పట్లేదండి ఎదవలు. నాకు ఎంత అసహ్యం వేస్తుందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలికి బల్పాలు కట్టుకొని తిరుగుతూ ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అవును. అవును. అదే ఈ బీజేపీ నాయకులు ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎంతసేపు మైకుల ముందు కూర్చొని టీవీ ఛానల్ చెప్తారంటారు కానీ, ప్రజల్లోకి వెళ్ళి అమ్మ ఇది చేశాడు, ఇది లిస్టు, ఒక్కసారి చూడండి ఈయన ఏం చేశాడు. మీ ఇంటికి ఇట్లా నల్లా కనెక్షన్ వచ్చింది, అది బీజేపీ కారణం, మోడీ కారణం అని చెప్పాలి. ఎలక్ట్రిసిటీ 24/7 ఇస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆ విషయం చెప్పి, అది మోడీ పాలసీ. అది మీకు ఇంత డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి, మీకు ఇంటింటికి 5 కిలోల రేషన్ ఫ్రీగా ఎవరిస్తున్నారు? మోడీ ఇస్తున్నాడు. ఇన్ని విషయాలు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చెప్పాలండి. బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. అలాంటి వాళ్ళు బద్ధకంగా కూర్చొని సభలు పెడతారా? మీకు తెలంగాణలో 17 సీట్లు వచ్చేవి, ఆంధ్రాలో ఉన్న 25 సీట్లకు 20 సీట్లు వచ్చేవి బీజేపీకి. ఈ ఎదవల తయారయ్యి ఒక్కడు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పట్లేదండి. గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు, ఆయన చేసిన పనులని ముచ్చటగా చెప్పి తీరాలి అందరూ. అది చాలండి, ఇంకా మీరు ఏం చెప్పక్కర్లేదు. అమ్మ ఇగో 70 ఏళ్లలో మీ నాన్నగారిని అడగండి, మీ అమ్మని అడగండి, మీ తాతని అడగండి, ఇవి వచ్చాయా మీకు? రాలేదు. బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంటే ఇవన్నీ వచ్చాయి మీకు అని చెప్తే వాళ్ళు ఎంత సంతోషపడతారండి. శాస్త్రి గారు, అది మోడీ గారు ఆ 2 అబద్ధాల మూలంగా చాలా లాస్ అయ్యాడండి. ఆయన నిజాయితీ పరుడు కదా, అట్లా అబద్ధం చెప్పచ్చా? నా బాధ అది. అందుకని నేను ఎక్స్పెక్ట్ చేయను ఆయనకి 400 పార్ అవుతాడని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను. సో అది 300 సీట్స్ మీరు అన్నట్టు కరెక్ట్. మీరు బాగా చెప్పారు, మీ అనాలిసిస్ బాగుంది, అది కరెక్ట్. ఇట్ షుడ్ బి డన్.